కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల చివరి రోజు కల్లిపాడు సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగులేరులో దైవాల కడిగింపులో పాల్గొంటున్న ఆచరవంతులపై పడిన విద్యుత్ వైర్ కారణంగా ఇద్దరు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో చిలకలూరిపేటకు చెందిన పల్లపు జాలనరసింహం 45 మృతి చెందగా, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు చెందిన అంకారావు తీవ్ర గాయాలతో గుంటూరుకు తరలించబడ్డారు. ఈ ఘటనపై మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాటి ఉత్సవాల చివరి రోజున ఇలాంటి ఆపశృతి జరగడం హృదయ విదారకం. జాలనరసింహం మృతి నా మనస్సును కలిచివేసిందని అన్నారు. అంకారావు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు వెంటనే గుంటూరులో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టామని, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే వైద్యులతో మాట్లాడి అంకారావుకు అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత మరణించిన నరసింహం కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం, గాయపడిన అంకారావుకు గాయాల తీవ్రత ఆధారంగా 2-3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని శాఖ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నిన్న కారంపూడి వీరుల మహోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎంతో ఆనందంగా జరిగిన 5 రోజుల తిరునాళ్ళ సందర్భంగా మరి నేను వీరాచారవంతులైనటువంటి నరసింహం గారు విద్యుత్ షాక్తో మరణించడం వల్ల వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి తీవ్రంగా గాయాలు పాలైనటువంటి అంకమరావుని మరి గుంటూరు హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఆయనకి మెరుగైన వైద్యం చేయమని చెప్పి మా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా వైద్యులను కోరడం జరిగింది. మరి వీరి ఇద్దరు కుటుంబాలకి మా కూటమి ప్రభుత్వం అలాగే మా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మరి మరణించినందుకు నరసింహం గారికి వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే గాయాలు పాలైన అంకమరావు కూడా డిపార్ట్మెంట్ వారు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మరి కూటమి ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వీరి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరు మరి మరణించినటువంటి నరసింహం కుటుంబానికి మేము మా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.